ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఆ టాపిక్ ఏంటంటే పేలోడ్ ఇన్‌స్టాలేషన్ అండ్ యుటిలైజేషన్. ఫస్ట్ మనకి ఇక్కడ పేలోడ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. పేలోడ్ అంటే ఏందంటే ఇప్పుడు ఒక డ్రోన్ ఉంది. ఓకేనా? డ్రోన్ వెయిట్ కన్నా అడిషనల్‌గా వెయిట్ యాడ్ చేస్తే దాన్ని పేలోడ్ అని అంటాం మనం. ఆ పేలోడ్ అనేది ఏదైనా ఉండొచ్చు. కెమెరా అయ్యుండొచ్చు, సెన్సార్ అయ్యుండొచ్చు. ఓకేనా? ఎనీ కైండ్ ఆఫ్ ప్యాకేజ్ అయ్యుండొచ్చు. ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి ఏదైనా ప్యాకేజ్ అయ్యుండొచ్చు. వాటన్నిటిని మనం పేలోడ్ కిందకే కన్సిడర్ చేస్తామనమాట. డ్రోన్స్ పేలోడ్స్ ఈ పేలోడ్స్ అనేటివి ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ డ్రోన్ అనమాట. ఇవేంటంటే అవి ఏం చేస్తాయంటే డ్రోన్ యొక్క క్యాపబిలిటీస్, ఓకేనా, అవి ఎలాంటి టాస్క్ పర్ఫామ్ చేస్తాయి అనేది ఈ పేలోడ్ వల్ల మనకు తెలుస్తుంది అనమాట. టైప్స్ ఆఫ్ పేలోడ్ గురించి తెలుసుకుందాం. డ్రోన్స్లో కొన్ని కామన్గా యూస్ చేసే పేలోడ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు కెమెరా అనేది డ్రోన్కి మనం అటాచ్ చేస్తాం అనమాట. అటాచ్ చేసి ఈ డ్రోన్ ప్లస్ విత్ కెమెరా దేనికి ఉపయోగపడుతుంది అంటే మనకు ఏరియల్ ఫోటోగ్రఫీకి ఉపయోగపడుతుంది, వీడియోగ్రఫీకి ఉపయోగపడుతుంది. దీంట్లో కెమెరాస్ అనేది ఎక్కువ లెన్స్, డిఫరెంట్ లెన్స్ అనేది వాళ్ళు యూస్ చేస్తారు అనమాట. లెన్స్ కానీ డిఫరెంట్ సెన్సార్ డిపెండింగ్ లెన్స్ కానీ అలాంటివి యూస్ చేస్తారు అనమాట. దీస్ డిజైర్ ఇమేజ్ క్వాలిటీ. ఇవేంటంటే ఇమేజ్ క్వాలిటీని పెంచుతుంది అనమాట. వీటి వల్ల ఈ సెన్సార్స్ యూస్ చేయడం వల్ల ఈ హై రెజల్యూషన్, డెఫినేషన్ రెజల్యూషన్ కెమెరాస్ లెన్స్ యూస్ చేయడం వల్ల ఇమేజ్ క్లారిటీ కానీ లేక వీడియో క్లారిటీ అనేది బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు డ్రోన్కి మనము సెన్సార్స్ కూడా పెడతాం అనమాట. అవి ఎటువంటి సెన్సార్స్, ఏ కైండ్ ఆఫ్ సెన్సార్స్ పెడతాము అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే మనకు థర్మల్ సెన్సార్ పెడతాము. థర్మల్ సెన్సార్ ఒకటి, లైడార్ అండ్ అదర్ ఎన్విరాన్మెంటల్ సెన్సార్స్. ఇవేంటంటే మనకు మ్యాపింగ్కి, సర్వేయింగ్కి ప్లస్ మానిటరింగ్కి మనకు పనికొస్తాయి ఇవి, ఈ సెన్సార్స్ అనేటివి. డెలివరీ ప్యాకేజెస్ అనమాట. ఈ డ్రోన్స్ వల్ల మనము ప్యాకేజెస్ కూడా డెలివరీ చేయొచ్చు. ఎటువంటి కైండ్ ఆఫ్ ప్యాకేజెస్ లైక్ మనం ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ మనకి డెలివరీ ఐటమ్స్ కానీ లైక్ ఫుడ్ కానీ, మెడిసిన్ కానీ, ఇంకా ఇతర కొన్ని చిన్న ఐటమ్స్ అలాంటివి మనం డ్రోన్తో వాళ్ళకి డెలివరీ చేయొచ్చు అనమాట. ఫర్ సపోజ్ మనకి ఫ్లడ్డింగ్ టైంలో మనం వెళ్ళలేని చోటికి డ్రోన్తో కూడా మనము ఫుడ్ని వాళ్ళకి కావాల్సిన మెడిసిన్, కావాల్సిన ఫుడ్ అనేది మనం వాళ్ళకు సప్లై చేయొచ్చు అనమాట డ్రోన్స్ త్రూ. ఇప్పుడు కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ గురించి తెలుసుకున్నాం. కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మనకి ఈ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ అనేది ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కానీ లైక్ మనకు ఫ్లడ్స్ టైంలో కమ్యూనికేషన్స్ అనేది కట్ అవుతూ ఉంటాయి. ఈ డ్రోన్ ద్వారా మనకి రిమోట్ కమ్యూనికేషన్ అనేది వాళ్ళతో మనం కమ్యూనికేట్ అయ్యే దానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మోస్ట్లీ వాళ్ళకి వెళ్ళి ఫర్ సపోజ్ ఏదైనా చిన్న రిమోట్ కనుక మనం దాన్ని అటాచ్ చేసి పంపిస్తే వాళ్ళు ఎప్పటికప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు అనమాట. ఎంతమంది ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏవేవి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఏవేవి కావాలి అనేసి. ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్స్లో కూడా మనకు ఇది యూజ్ చేస్తాం అనమాట. ఈ వెపన్స్ క్యారీ చేయడానికి డ్రోన్స్ వెపన్స్ కూడా క్యారీ చేస్తాయి. అవి ఓన్లీ డిఫెన్స్ బేస్డ్ ప్లస్ మళ్ళీ మిలిటరీ వాళ్ళకి మాత్రమే పర్మిషన్ వస్తుంది. ఇక్కడ ఈ ఎటువంటి వెపన్స్ వాళ్ళు క్యారీ చేస్తారు అంటే బాంబ్స్, ఓకేనా, మిజైల్స్, ఓకేనా, ఇంకా ఇతర లైక్ స్మాల్ గ్రెనేడ్స్ కానీ అలాంటివి వీళ్ళు మిలిటరీలో మనకు ఈ డ్రోన్స్ ఇలా ఉపయోగపడతాయి అనమాట మనకి. ఓకేనా, డ్రోన్ ఒక పేలోడ్ ఇలా ఉపయోగపడతాయి. మనం టైప్స్ ఆఫ్ ఇమేజింగ్ పేలోడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఎగ్జాంపుల్ మనం కెమెరాస్ తీసుకుందాం. 8GB కెమెరాస్ అనమాట. ఈ కెమెరాస్ ఏం చేస్తాయి, ఈ కెమెరాస్ క్యాప్చర్ చేసిన లైట్, అప్పుడు లైట్ మొత్తం కెమెరా చూసాక ప్రైమరీ కలర్స్లో క్యాప్చర్ చేస్తాయి అనమాట. ఏ కలర్స్లో క్యాప్చర్ చేస్తే మనకు 8GB అంటే రెడ్, గ్రీన్, బ్లూ అనమాట. ఈ కలర్లో మనకు ఇమేజ్ అనేది క్యాప్చర్ చేయడం జరుగుతుంది అనమాట. ఎట్లంటే దాని యొక్క వేవ్ లెంత్, దాని యొక్క రేంజ్ ఎంత ఉంటుంది అంటే ఇప్పుడు మనకు 400 నానోమీటర్ టు 700 నానోమీటర్ వరకు ఉంటుంది మనకి. ఇప్పుడు నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇమేజింగ్ పేలోడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ 8GB ఇమేజింగ్లో ఈ కెమెరా సెన్సర్స్ అనేది అన్ని కలర్స్ని రికార్డ్ చేస్తాయి అనమాట. రికార్డ్ చేసి కంబైన్ చేసి అవేమో ఒక ఫుల్ కలర్గా, ఒక కంప్లీట్ కలర్స్గా అది ఫామ్ చేస్తాయి అనమాట, క్రియేట్ చేస్తాయి అనమాట. ఇట్లాంటి ఇమేజింగ్ని మనం కామన్లీ మనకు డిజిటల్ కెమెరాస్లో కానీ లేకపోతే స్మార్ట్ ఫోన్స్లో కానీ ఇంకా ఇతర డివైస్లో మనం ఇమేజ్ క్యాప్చరింగ్కి కానీ వీడియో క్యాప్చరింగ్కి కానీ మనం యూస్ చేస్తాం అనమాట. దీంట్లో ఇవి ఇంకా మళ్ళీ ఎక్కడ యూస్ చేస్తామంటే మనము మ్యాపింగ్కి, సర్వేయింగ్కి, సర్వేలెన్స్కి వాటికి కూడా మనం యూస్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం థర్మల్ కెమెరాస్ గురించి తెలుసుకుందాం. ఈ థర్మల్ కెమెరాస్ ఎలా డిజైన్ చేయబడ్డాయి అంటే ఇవి రేడియేషన్ డిటెక్ట్ చేసి గ్రేట్ వేవ్ అంటే ఎక్కువ వేవ్ లెంత్లో ఇవి డిటెక్ట్ చేస్తాయి అనమాట. ఈ థర్మల్ కెమెరాస్ని ఎక్కువ వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీలో మనకి రేడియేషన్ డిటెక్ట్ చేయడానికి ఇది డిజైన్ చేశారనమాట. ఇది ఎంతవరకు మనకు
క్యాప్చర్ చేస్తుందో, రేడియేషన్ క్యాప్చర్ చేస్తుందో అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఇది క్యాప్చర్ చేసేది అరౌండ్ మనకు 14,000 నానోమీటర్స్ అనమాట. అంతవరకు మనకది లైక్ మనకి రేడియేషన్ని క్యాప్చర్ చేయగలుగుతుంది. ఈ థర్మల్ కెమెరా అనేది ఎలా వర్క్ చేస్తుందంటే, ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆ ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన వేడిని ప్లస్ వచ్చిన రేడియేషన్ని మెజర్ చేసి దాన్ని డిటెక్ట్ చేస్తుంది అనమాట. అదేం చేస్తుందంటే టెంపరేచర్ని ఎవ్రీ పాయింట్లో మెజర్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత అది కలర్ కోడ్ ఇమేజ్గా డిస్ప్లే చేస్తుంది మనకి స్క్రీన్ మీద. ఒకవేళ వేడిగా ఉన్న ఏరియాస్ అయితే మనకు అది బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. ఒకవేళ కూల్ ఏరియాస్ అయితే అది మనకి డార్క్ కలర్లో కనిపిస్తుంది అనమాట మనకు అక్కడ. మనం ఇమాజిన్ పేలోడ్ యొక్క అడ్వాంటేజెస్ తెలుసుకుందాం, ఓకేనా. దాని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఈ థర్మల్ కెమెరాస్ అనేది మనకు లో లైట్ కండిషన్లో ప్లస్ మళ్ళీ డార్క్గా చీకటిగా ఉన్న టైంలో కూడా మనకి ఇది ఇమేజ్ని క్యాప్చర్ చేస్తుంది అనమాట, కంప్లీట్గా క్యాప్చర్ చేస్తుంది. ఈ కెమెరాస్ని మనము మోస్ట్లీ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్లో ప్లస్ మళ్ళీ బిల్డింగ్ ఇన్స్పెక్షన్కి ప్లస్ మళ్ళీ వైల్డ్ లైఫ్ ఇన్స్పెక్షన్కి ప్లస్ మళ్ళీ మానిటరింగ్కి కూడా మనం ఈ థర్మల్ కెమెరా అనేది యూజ్ చేస్తాం మనం. ఇప్పుడు మనం మల్టీ స్పెక్ట్రల్ కెమెరా గురించి మాట్లాడుకుందాం. మల్టీ స్పెక్ట్రల్ కెమెరాస్, ఈ మల్టీ స్పెక్ట్రల్ కెమెరా ఫంక్షనాలిటీ అంటే ఈ మల్టీ స్పెక్ట్రల్ కెమెరాస్ పనితీరు ఎలా ఉంటుందంటే, ఇవేం చేస్తాయంటే ఇమేజ్ని క్యాప్చర్ చేసి మల్టిపుల్ వేవ్లెంత్ బ్యాండ్లో క్యాప్చర్ చేస్తాయి అనమాట. క్యాప్చర్ చేసిన తర్వాత అవన్నీ కంబైన్ చేసి ఒక సింగిల్ ఇమేజ్ లాగా కన్వర్ట్ చేస్తాయి అనమాట. క్రియేట్ చేయడం కానీ కన్వర్ట్ చేయడం కానీ చేస్తూ ఉంటాయి. సింగిల్ ఇమేజ్ ఎలా కన్వర్ట్ చేస్తాయంటే ఈ మల్టీ స్పెక్ట్రల్ బ్యాండ్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది చూసారు. ఆ ఇన్ఫర్మేషన్ వల్ల మన ద్వారా అది మనకు మల్టిపుల్ ఇమేజ్ని సింగిల్ ఇమేజ్గా క్రియేట్ చేస్తుంది అనమాట. ఈ కెమెరాస్ అనేది స్పెషలైజ్డ్ సెన్సర్స్ ఫిల్టర్స్ టు క్యాప్చర్ ఇమేజెస్ అనమాట. డిఫరెంట్ ఇన్ వేరే వేవ్ లెంత్ బ్యాండ్లో క్యాప్చర్ చేయడానికి ఉపయోగపడతాయి మనకి. దీని యొక్క రేంజ్ ఏంటంటే వీటి యొక్క రేంజ్ ఏంటంటే అల్ట్రా వైలెట్ అండ్ విజిబుల్ లైట్ ప్లస్ మళ్ళీ నియర్ టు మనకు ఇన్ఫ్రా అండ్ థర్మల్ రేడియేషన్కి దగ్గర ఉంటాయన్నమాట ఇవి. ఈ మల్టీ స్పెక్ట్రల్ కెమెరాలో వేవ్ లెంత్ అనేది క్యాప్చర్ చేసిన ఇమేజ్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూనిక్ ఇన్ఫర్మేషన్ అనేది క్యాప్చర్ చేస్తుంది అనమాట. అది ఏ ఆబ్జెక్ట్ అయినా కానీ లేకపోతే ఇమేజ్ కానీ అవన్నీ ఒక్కో దానికి ఒక యూనిక్ ఇన్ఫర్మేషన్గా క్యాప్చర్ చేస్తుంది అనమాట. లైక్ మనకు ఎగ్జాంపుల్గా మనము కెమికల్స్ కానీ లైక్ మనకు ఫిజికల్ ప్రాపర్టీస్ కానీ ఇలా మనకి ఉపయోగపడుతుంది అనమాట. మనం మల్టీ స్పెక్ట్రల్ కెమెరాస్ నుంచి క్యాప్చర్ చేసిన ఇమేజ్ని ఎలా ప్రాసెస్ చేస్తారో దాని యొక్క ప్రాసెసింగ్ అనేది ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ప్రాసెసింగ్ ద ఇమేజ్ అనేది కదా ఇక్కడ. ప్రాసెసింగ్ ద ఇమేజ్ వన్స్ ఒక్కసారి వాళ్ళు ఇమేజ్ క్యాప్చర్ చేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ప్రొసీడ్ కరెక్ట్ దాని యొక్క కరెక్ట్ డిస్ట్రక్షన్స్ కానీ ఆ ఇమేజ్లో ఉన్న నాయిస్ని తీసేయడం కానీ లైక్ ఎన్హాన్స్ చేయడం కానీ దాని యొక్క క్వాలిటీని దాని డేటాని క్వాలిటీగా ఎన్హాన్స్ చేయడం కానీ ఈ ప్రాసెసింగ్లో మనకు జియోమెట్రిక్ కరెక్షన్ కానీ లేకపోతే రేడియోమెట్రిక్ కరెక్షన్ కానీ ప్లస్ మళ్ళీ స్పెక్ట్రల్ కొలాబరేషన్ కానీ సో ఇలాంటివి మనకు దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. కంబైనింగ్ ద ఇమేజ్ వన్స్ ఒక్కసారి కనుక ఇమేజ్ ప్రాసెసింగ్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే ఇవి కంబైన్ అవుతాయి. ఒక సింగిల్ ఇమేజ్ని క్రియేట్ చేయడానికి కంబైన్ అయ్యి సింగిల్ మల్టిపుల్ స్పెక్ట్రల్ ఇమేజ్గా ఫామ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ అనమాట. మనకు అప్లికేషన్స్లో ఈ డేటా అనేది మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అనేసి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం, ఓకేనా. ఈ అప్లికేషన్లో మనము డిటెక్ట్ చేస్తామంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి డిఫరెంట్ లైక్ మనకు వెజిటేషన్ హెల్త్ కానీ లైక్ ఇంకా మనకు సాయిల్ మాయిశ్చరింగ్ లెవెల్స్ చూడడానికి కానీ లేదా వాటర్ క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసుకోవడానికి కానీ అండ్ అదర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ గురించి మనం ఇక్కడ చూసుకుంటాం అనమాట. ఈ డేటా ద్వారా మనం మొక్కల ఆరోగ్యం ఎలా ఉందో ప్లస్ మళ్ళీ మనకు నీటి యొక్క నాణ్యత ఆ ఏరియాలో నీటి యొక్క నాణ్యత ఎలా ఉందో మనం దీంట్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. ప్లస్ మళ్ళీ మనకి ఇంకోటి ఏంటంటే వాతావరణం, ఓకేనా. వాతావరణం యొక్క ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, మనకు వాతావరణ మార్పులు కానీ ఎలా ఉంటాయో దాన్ని కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ లైడార్ సెన్సర్ గురించి మాట్లాడుకుందాం. ఈ లైడార్ సెన్సర్ ఏంటంటే ఈ లైడార్ సెన్సర్ ఏం చేస్తుంది అంటే లైడార్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. లైడార్ అంటే ఏంటంటే లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ అనమాట. మనం ఇప్పటిదాకా లైడార్ అంటే లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ అని మాట్లాడుకున్నాం. ఇది ఒక సెన్సర్ అనమాట. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఈ సెన్సర్ అనేది మనకు దూరాన్ని కొలిచేందుకు మనకు ఉపయోగపడుతుంది అండ్ ప్లస్ మళ్ళీ మనకు 3D మ్యాపింగ్ కూడా తయారు చేస్తుంది. మనం ఇప్పుడు ఈ లైడార్ ఎలా పనిచేస్తుందో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ లైడార్ అనేది ఏం చేస్తుందంటే ఈ లైడార్ నుంచి వచ్చే
ఈ లైడార్ నుంచి వచ్చే లేజర్ ఎమిషన్ అనేది మనకు భూమి మీద పడుతుంది. ఆ భూమి మీద నుంచి పడి రివర్స్ వచ్చేటప్పుడు ఆ లేజర్ అనేది రివర్స్ వచ్చేటప్పుడు మనకి ఏమవుతుందంటే దాని యొక్క ఆధారం అంటే ఆ చుట్టూ ఆ లైటర్ అనేది ఎక్కడైతే ఇమేజ్ క్యాప్చర్ చేసిందో ఆ ఇమేజ్‌లో ఉన్న చెట్లు గానీ, లేకపోతే రాక్స్ గానీ, లేకపోతే వాటర్ కానీ ఏదైనా కానీ అది మనకు లేజర్ రూపంలో రిటర్న్ వస్తుందనమాట. సో, ఇక్కడ మనకు ఆ ప్రదేశంలో మ్యాప్‌ని కూడా సృష్టిస్తుంది మనకి. ఇప్పుడు మనం హైపర్ స్పెక్ట్రల్ కెమెరా గురించి మాట్లాడుకుందాం. ఈ హైపర్ స్పెక్ట్రల్ కెమెరా ఎలా పనిచేస్తుందంటే, ఈ మల్టీ స్పెక్ట్రల్ కెమెరాల కన్నా ఎక్కువ కలర్ బ్యాండ్‌ని క్యాప్చర్ చేస్తుంది. ఈ హైపర్ స్పెక్ట్రల్ కెమెరాల్లో మనకి ఖచ్చితంగా మరియు స్పష్టంగా మనకు ఆధారాలు తెలుస్తాయన్నమాట దీంట్లో. ఈ హైపర్ స్పెక్ట్రల్ కెమెరా మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇండస్ట్రీస్, మళ్ళా మనకు అగ్రికల్చర్ ఫీల్డ్స్, ప్లస్ మళ్ళా మనకి ఏందంటే జియాలజీలో యూజ్ చేస్తాం అండ్ రిమోట్ సెన్సింగ్‌లో కూడా యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం గింబల్ గురించి మాట్లాడుకుందాం. గింబల్ అంటే ఏంటి? అంటే లైక్ మన గింబల్ అనేది మనము మోస్ట్‌లీ కెమెరాస్‌కి యూజ్ చేస్తాం. ప్లస్ మళ్ళా మనకి డ్రోన్స్ కూడా మనకు గింబల్స్ అనేది ఉంటాయి. లైక్ మనకి మూవీస్‌కి లైక్ మనకి వీడియో క్యాప్చరింగ్ డ్రోన్స్ కానీ, లైక్ మనకి ఎగ్జాంపుల్ డీజే డ్రోన్స్ ఉంటాయి. దానికి మనకి గింబల్ కూడా ఉంటది. ఆ గింబల్ అనేది ఏం చేస్తుందంటే, గింబల్ అనేది మన కెమెరా స్టేబుల్‌గా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇంకా మనకది ఇతర మూవింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ఇది ఉపయోగపడుతుంది గింబల్. మనకు ఈ గింబల్ అనేది మోస్ట్‌లీ ఏరియల్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీలో ఎక్కువ యూజ్ చేస్తారనమాట మనకిది. ఈ గింబల్ అనేది ఆ గింబల్‌కున్న మోటార్స్ ప్లస్ మరి సెన్సార్స్‌తో మనకి కెమెరా స్టేబుల్‌గా ఉండేలా చూస్తుంది. మనకు డ్రోన్ అనేది మనం ఫ్లై చేస్తున్నప్పుడు ఆ డ్రోన్ యొక్క ఆపోజిట్‌లో మనకు ఎయిర్ అనేది ఉంటుంది. సో, గింబల్ గనుక లేకపోతే మనకు వీడియో క్యాప్చరింగ్ గానీ, ఫోటో క్యాప్చరింగ్ గానీ మనకు సరిగ్గా అవ్వదు. సో, కాబట్టి మనకు గింబల్ ఉండడం వల్ల మనకు డ్రోన్‌కి ఆపోజిట్‌గా వచ్చే గాలిని ఇది తట్టుకొని లైక్ మనకు కెమెరా అనేది స్టేబుల్‌గా ఉంటుంది. ఆ కెమెరా స్టేబుల్‌గా ఉన్నప్పుడు మనకేమవుతుందంటే, మనకు ఫోటోస్ కరెక్ట్‌గా వస్తాయి. లైక్ మనకి వీడియోస్ కూడా సరిగ్గా క్యాప్చర్ చేసుకోవచ్చనమాట మనం. మనకు గింబల్‌లో మనకిక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గింబల్స్ మనకిక్కడ అవైలబుల్‌లో ఉన్నాయి. ఇక్కడ మనకు గింబల్ అనేది మోస్ట్ కన్సిస్టెన్స్ ఆఫ్ 3 యాక్సిస్‌లో మనకు ఇది ఉంటుంది. 3 యాక్సిస్‌లో మనకి ఇది ఉంటుందనమాట. ఎలా అంటే మనకి పిచ్ ఉంటుంది, రోల్ ఉంటుంది అండ్ యా ఉంటుందనమాట. మనకిక్కడ మనం ఇప్పుడు పిచ్ పిచ్ అంటే ఏంటి? రోల్ అంటే ఏంటి? యా అంటే ఏంటో కూడా మనం మాట్లాడుకుందాం. పిచ్ అంటే ఏందంటే, కెమెరా అనేది అప్ అండ్ డౌన్ రొటేట్ అవ్వడానికి మనకు ఉపయోగపడుతుంది. ఈ యాక్సిస్ అనేది మనం యూజ్ చేస్తే ఎటువంటి డైరెక్షన్‌లో అయినా మనము కెమెరాని తిప్పుకోవచ్చనమాట. లైక్ టువర్డ్స్ రైట్ కానీ, టువర్డ్స్ లెఫ్ట్ కానీ, మనము టువర్డ్స్ 360 డిగ్రీస్ కానీ మనం కెమెరాని తిప్పుకోవచ్చు. ఈ రోల్ యాక్సిస్ ఏం చేస్తుందంటే, కెమెరా యొక్క మోషన్‌ని కంట్రోల్ చేస్తుందనమాట. మనము కెమెరా హ్యాండిల్ చేసేటప్పుడు ఈ 3 యాక్సిస్‌ని మనకు ఈ పిచ్ యాక్సిస్, యా యాక్సిస్, రోల్ యాక్సిస్‌ని మనం హ్యాండిల్ చేస్తే మనకు కెమెరా అనేది లెవెల్‌గా, స్టేబుల్‌గా అండ్ మనకి ఎటువంటి డిఫికల్ట్ సిట్యుయేషన్స్‌లో అయినా ఎటువంటి డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో అయినా మనం కెమెరాని నీట్‌గా హ్యాండిల్ చేసుకోవచ్చనమాట. ప్లస్ దీనివల్ల మనకు కెమెరా అవుట్‌పుట్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం గింబల్ యూజ్ చేస్తే దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి? మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. గింబల్ వల్ల మనకి వీడియోస్ ప్లస్ ఇమేజెస్ అనేది మనకు స్టేబుల్‌గా వస్తాయన్నమాట. కెమెరా అనేది ఎటువంటి సిట్యుయేషన్‌లో అయినా లైక్ మనకు విండీగా మీరు షూట్ చేస్తున్న ఏరియాలో మనకు ఎక్కువ గాలి రావడం గానీ, అలాంటి సిట్యుయేషన్‌లో కూడా మన కెమెరా అనేది స్టేబుల్‌గా హ్యాండిల్ చేస్తుందన్నమాట గింబల్ అనేది. కెమెరాని స్థిరంగా ఉంచుతుందన్నమాట. ఈ గింబల్ వల్ల మనకు కెమెరా యొక్క ఫ్లెక్సిబిలిటీ కూడా మనకు పెరుగుతుంది. సో, మనం ఇప్పుడు వెయిట్ వర్సెస్ ఫ్లైట్ టైమ్ గురించి మనం మాట్లాడుకుందాం. వెయిట్ అంటే ఏందంటే బరువు. ఫ్లైట్ టైమ్ అంటే మనం డ్రోన్ ఫ్లై చేసేటప్పుడు మనకు ఒక బ్యాటరీ అనేది ఎంతసేపు వస్తుంది అని క్యాలిక్యులేట్ చేయడమే మనం దాన్ని ఫ్లైట్ టైమ్ అని పిలుస్తాం. ఇప్పుడు మనకు ఏదైనా ఎక్స్ట్రా వెయిట్ గనుక మనకు డ్రోన్ మీద పెడితే మనకు డ్రోన్ అనేది ఎక్స్ట్రా బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తుందనమాట. ఫర్ సపోజ్ మీరు అగ్రి డ్రోన్ ఉంది. అగ్రి డ్రోన్‌లో మీరు ఒక 10 లీటర్స్ కాకుండా అడిషనల్‌గా 1 లీటర్ యాడ్ చేశారనుకోండి. సో, అప్పుడేమవుద్దంటే మీరు ఎక్స్ట్రా పేలోడ్ యాడ్ చేసిన దానివల్ల బ్యాటరీ లైఫ్ అనేది తగ్గుతుందనమాట. మన డ్రోన్ అనేది ఆ ఎక్స్ట్రా వెయిట్‌ని లిఫ్ట్ చేయడానికి డ్రోన్ అనేది ఎక్స్ట్రా పవర్‌ని తీసుకుంటుంది. ఆ ఎక్స్ట్రా పవర్ తీసుకున్నప్పుడు మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది రాదు. బ్యాటరీ బ్యాకప్ అనేది మనకు సరిగ్గా జరగదనమాట. మనకు డ్రోన్ అనేది ఎక్కువ పేలోడ్ ఎప్పుడు మోయగలుగుతుందంటే మన డ్రోన్ యొక్క పవర్ ఎక్కువగా ఉంటే
అది ఎక్కువ బరువుని మోయగలుగుతుంది అనమాట. పార్ట్స్ ఆఫ్ పేలోడ్. పార్ట్స్ ఆఫ్ పేలోడ్ అంటే పేలోడ్లో మనకు ఏ పార్ట్స్ వస్తాయో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. పేలోడ్ మౌంట్ వస్తుంది, సెన్సార్ వస్తుంది, పవర్ సప్లై వస్తుంది, కంట్రోల్ సర్క్యూట్స్ వస్తాయి, డేటా లింక్ వస్తుంది, ఎన్క్లోజర్ వస్తుంది అనమాట. ఇవన్నీ మనకి పార్ట్స్ ఆఫ్ పేలోడ్ అనమాట. ఇక్కడ మనకు ఫీచర్స్ ఆఫ్ పేలోడ్లో మనకి ఇక్కడ హయ్యర్ రెజల్యూషన్ ఇమేజింగ్ అంటే ఏంటంటే ఇమేజ్ని క్లియర్గా స్పష్టంగా తీస్తుంది. రియల్ టైం డేటా ట్రాన్స్మిషన్, మనకు ఎప్పుడైతే డ్రోన్ మనం ఫ్లై చేస్తుంటామో రియల్ టైం డేటాని వెంటనే మనకు పంపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అటానమస్ ఆపరేషన్. అటానమస్ అంటే ఏంటంటే మనం మాన్యువల్గా దాన్ని ఫ్లై చేయాల్సిన అవసరం లేదు, దాని అంతటా అదే వెళ్ళి ఫ్లై చేసుకొని వస్తుంది. మనం జస్ట్ ఓన్లీ ఏం చేయాలంటే దానికి ఒక రూట్ మ్యాప్ అనేది మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ రూట్ మ్యాప్ కనుక మనం ప్రొవైడ్ చేస్తే మనం ఇచ్చిన రూట్ మ్యాప్లో సేమ్ అది వెళ్ళి దాని వర్క్ అది కంప్లీట్ చేసుకొని డ్రోన్ అనేది మనకు ఇక్కడికి మన హోమ్ పాయింట్కి రీచ్ అవ్వడం జరుగుతుంది. లైట్ వెయిట్ అండ్ కాంపాక్ట్లో ఏం జరుగుతుందంటే ఏంటంటే తక్కువ బరువు ప్లస్ మళ్ళీ మనకు సైజులో అనేది చాలా చిన్నగా ఉంటుందన్నమాట. ఇంటిగ్రేటెడ్ విత్ డ్రోన్ కంట్రోల్ సిస్టమ్. ఇదేంటంటే డ్రోన్ కంట్రోల్ సిస్టమ్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుందన్నమాట. మల్టీస్పెక్ట్రల్ క్యాపబిలిటీస్. ఈ మల్టీస్పెక్ట్రల్ క్యాపబిలిటీస్ అంటే ఏంటంటే విభిన్న సెన్సార్స్తో కలిసి పనిచేయగలదు అనమాట. మనకి ఇక్కడ పవర్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే తక్కువ పవర్తో ఎక్కువ టైం పనిచేస్తుంది. థ్యాంక్ యూ గైస్.